బ్రేకింగ్ న్యూస్. వెళుతూ ఉన్న బస్సులో డ్రైవర్కి ఫిట్స్ ఆర్ హార్ట్ అటాక్ లాంటి వస్తే ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, ఆ బస్సుకి ముందు అటు ఇటు ఉన్న ఇతర వాహనదారుల సంగతి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించగలరా? ఒక్కసారి ఊహించుకుంటూనే ఒళ్ళు జలదరిస్తుంది కదా. కానీ ఈ ఘటన బెంగళూరులో నిజంగానే జరిగింది. వెళుతున్న బస్సులో డ్రైవర్కి ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి. డ్రైవర్ తన సీట్లోంచి ఒక్కసారిగా పక్కకి కుప్పకూలిపోయాడు. కుప్పకూలిపోతూ తన కాలుతో యాక్సిలేటర్ని బలంగా తొక్కడంతో ఆ బస్సు ఇంకా వేగంగా ముందుకు వెళ్ళింది. వేగంగా ముందుకు వెళ్ళి ఎదురుగా ఉన్న వాహనాలను ఢీకొట్టింది. చూడండి ఒక్కసారి, అదిగో ఆ బస్సులో సరిగ్గా ఆ ప్లేస్కి వచ్చేసరికి ఒక్కసారిగా తనకి అనారోగ్యంతో కింద పడిపోయాడు బస్సు డ్రైవర్. అతని కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉన్నాడు. అదిగో ఆటోను గుద్దింది. ఆటోను గుద్దిన తర్వాత ఎదురుగా ఉన్న బైక్ని ఆటో ఢీకొట్టింది. ఒక్కసారిగా వాళ్ళకు కూడా ఏం అర్థం కాలేదు, షాక్. అద్దం కూడా పగిలిపోయింది బస్సుది. కానీ ఆ బస్సులోనే ఉన్న కండక్టర్ అప్రమత్తం కావడంతోనే పెద్ద ప్రమాదం తప్పింది. చూడండి, అదిగో బస్సు ఆగింది. అక్కడ బహుశా సిగ్నల్ ఉందనుకుంటా. అదిగో ఇప్పుడు మూవ్ అవుతుంది. సరిగ్గా అతనికి అనారోగ్యం, ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి, అందుకే కొట్టుకున్నాడు. మొదట హార్ట్ అటాక్ అనుకున్నారు. ఎదురుగా ఉన్న కొన్ని వాహనాలను ఢీకొట్టాడు. ఎదురుగా ఉన్న వాహనాలను ఢీకొట్టడంతో ఆ వాహనాలు వెళ్ళి ఆ ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టాయి. సహజంగా వెళుతున్న బస్సులో డ్రైవర్, ఏ వాహనం అయినప్పటికీ కూడా డ్రైవర్కి చిన్న కునుకు వస్తేనే ఆ వాహనం అతలాకుతలం అయిపోతుంది. దాని పర్యవసానం ఏ విధంగా ఉంటుందో మనం చాలా సందర్భాలు చూసాం, చిన్న కునుకు వస్తే. కానీ రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ బస్సు డ్రైవర్కి అనారోగ్యంతో కింద పడిపోతే ఆ పరిణామం ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ దృశ్యాలే. ఏదైనా వాహనంలో మొత్తం అందరి ప్రాణాలు కూడా డ్రైవర్ చేతిలోనే ఉంటాయి. అంతేకాదు ఆ డ్రైవర్ చేతిలోనే ఇతరుల ప్రాణాలు కూడా ఉంటాయి. డ్రైవర్ అప్రమత్తంగా ఉంటేనే ఆ వాహనంలో ఉన్న ప్రయాణికులు, ఆ దారిలో వెళ్తున్నటువంటి ఇతర ప్రయాణికులు, ఆ వాహనానికి సంబంధం లేని ప్రయాణికులు సేఫ్గా ఉంటారు. కానీ డ్రైవర్కి అనారోగ్యం కలిగినా, డ్రైవర్ అప్రమత్తంగా లేకపోయినా, డ్రైవర్కి నిద్ర వచ్చినా చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ బస్సులో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వెంటనే ఆ బస్ అసిస్టెంట్ ఆ డ్రైవర్ని పక్కకు లాగి వెంటనే అప్రమత్తమై బ్రేక్ అప్లై చేశాడు. వెంటనే ఇంజిన్ ఆఫ్ చేశాడు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. చూడండి, అదిగో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో బ్రేక్ పెడల్ కూడా తొక్కలేడు. వెంటనే ఇంజిన్ ఆఫ్ చేసేసాడు. ఇంజిన్ ఆఫ్ చేయడంతో ఆ బస్సు ఇంజిన్ని గుద్దుకొని కాసేపు ఆగిపోయింది. కానీ ఈలోపే అదిగో ఎదురుగా ఉన్న ఆటోలను, ఎదురుగా ఉన్న కొన్ని వాహనాలను ఢీకొట్టింది. వాళ్ళందరూ కూడా ఏమవుతుందో అర్థం కాలేదు. ఒక్క క్షణం బస్సు ఢీకొట్టిందని చూడగానే ఆ కింద ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ తర్వాత అదిగో చూడండి ఒకసారి, డ్రైవర్ అనారోగ్యానికి గురయ్యాడు. డ్రైవర్కి ఫిట్స్ వచ్చాయి. ఫిట్స్ రావడంతో ఒక్కసారిగా అతను కింద పడిపోయాడు. ఆ ఫిట్స్లో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు, కొట్టుకుంటూ ఉన్నాడు. వెంటనే ఆ బస్ అసిస్టెంట్ అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్లో బస్సు డ్రైవర్ కోలుకున్నాడు. కానీ తొలుత అందరూ ఆ డ్రైవర్కి హార్ట్ అటాక్ అని అనుకున్నారు. కానీ రెగ్యులర్గా ఆర్టీసీలో డ్రైవర్లకి హెల్త్ చెకప్లు కూడా ఉంటాయి. ఏ విధమైన అనారోగ్యం ఉన్న అలాంటి డ్రైవర్స్ని అనుమతించరు. కానీ ఇక్కడ ఈ బస్సులో మాత్రం ఆ డ్రైవర్కి ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో ఇప్పుడు అతన్ని వైద్య పరీక్షలు కూడా పంపించారు. బహుశా తదుపరి అతన్ని డ్రైవింగ్కి అలౌ చేసే అవకాశం ఉండదు. కానీ చాలామంది ప్రాణాలు, అదృష్టవశాత్తు చాలామంది ప్రాణాలు ఏం కాకుండా చిన్న గాయాలతో వాళ్ళందరూ బతికి బయటపడ్డారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ఇంతకుముందు కూడా మనం కొన్ని సంఘటనలు చూసాం. వెళ్తున్న బస్సులో డ్రైవర్కి గుండెల్లో ఏదో అనీజీగా ఉండటంతో బస్సును పక్కకు ఆపేసి డ్రైవర్ హార్ట్ అటాక్తో కుప్పకూలిపోయిన సంఘటనలు కూడా మనం చూసాం. డ్రైవర్ అప్రమత్తంగా ఉండి తనకు హార్ట్ అటాక్ వస్తుంది, ఏదో అవుతుంది అని అనుకొని బస్సును పక్కకు ఆపేసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇంచుమించు ఇది కూడా అలాంటి సందర్భమే. డ్రైవర్ బస్సును ఆపాడు, తర్వాత మూవ్ చేస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా తనకి ఫిట్స్ రావడంతో ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. బస్సు మీద తనకి ఇంకా కంట్రోల్ లేదు, తన శరీరం మీదే తనకి కంట్రోల్ లేదు. ఆ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా అర్థం కాలేదు. డ్రైవర్ పక్కకు పడిపోయాడు. వెంటనే అసిస్టెంట్ అక్కడికి వచ్చి ఇంజిన్ ఆఫ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ తర్వాత ఈ సీసీటీవీ దృశ్యాలు బయటకు చూడండి ఒకసారి. ఆ పక్క నుంచి ఒక బైక్ కూడా వెళ్ళింది.
ఒక్క సెకండ్ ముందైతే ఆ బైకుల మీద వెళ్తున్న వాళ్ళ ప్రాణాలకు అపాయం కలిగి ఉండేది. ఈ ఘటనతో ఆ బస్సులో ఎవరైతే అసిస్టెంట్ ఉన్నారో వైట్ డ్రెస్తో మనకు కనిపిస్తున్నారు కదా అసిస్టెంట్, అతను వచ్చి అదిగో చూడండి ఒకసారి, అదిగో అక్కడ బటన్స్ నొక్కుతున్నారు చూసారా, ఇంజిన్ ఆఫ్ చేశారు. ఆ తర్వాత స్టీరింగ్ని మూవ్ చేశాడు, ఇంజిన్ ఆఫ్ చేసి తర్వాత స్టీరింగ్ని మూవ్ చేశాడు. వెంటనే కంగారు పడలేదు అతను, ఇంజిన్ ఆఫ్ చేయాలి అని వెంటనే ఆయనకి స్ట్రైక్ అయింది, వెంటనే ఇంజిన్ ఆఫ్ చేశాడు. ఆ తర్వాత స్టీరింగ్ని కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఎదురుగా ఉన్న వాహనాలను మ్యాక్సిమం గుద్దుకుండా ఉండడానికి, యాక్సిడెంట్ చేయకుండా ఉండడానికి తన ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత కిందకి దిగాడు. అదిగో ఇంకొకసారి చూడండి, ఒకసారి అదిగో డ్రైవర్ పడిపోతున్నాడు. బస్ వేగం పెరిగిపోయింది, వెళ్ళి హిట్ చేసింది, ముందున్న వాహనాన్ని హిట్ చేసింది. ఆ తర్వాత అతను వచ్చాడు, అక్కడున్న బటన్స్ ప్రెస్ చేశాడు, గేట్ డౌన్ చేశాడు, ఇంజిన్ ఆఫ్ చేశాడు. ఆ తర్వాత స్టీరింగ్ తన కంట్రోల్ తీసిన బస్సు ఆగిన తర్వాత వెంటనే కిందకు వచ్చాడు. ఆ తర్వాత వెంటనే డ్రైవర్ని హాస్పిటల్కి తరలించాడు. అతను చాలా అప్రమత్తంగా ఉన్నాడు. ఆ వైట్ డ్రెస్ వేసుకుని మనకు కనిపిస్తున్న ఆ కండక్టర్ అసిస్టెంట్, బస్ అసిస్టెంట్ చాలా అప్రమత్తంగా ఉండటం వల్ల ఒక పెద్ద ప్రమాదం నుంచి అందరూ బయటపడ్డారు. డ్రైవర్ ప్రాణాలు కూడా బయటపడ్డాయి. ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. మరీ ముఖ్యంగా ఆ ఎదురుగా చూడండి, 1, 2, 3 ఆ ఆటో చూడండి, ఇన్ని ఆటోలు, ఆ ఎదురుగా ఉన్న ఒక బైకు, ఈ ప్రమాదానికి గురయ్యాయి. కానీ అదృష్టవశాత్తు అందరూ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు, చిన్న చిన్న గాయాలతో. దీనికి ఆ అసిస్టెంట్ అప్రమత్తంగా ఉండటమే కారణం. ఒకసారి ఈ ఘటన చూస్తే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ ఘటన చూపించిన తర్వాత అనారోగ్యంతో ఉంటే డ్రైవర్స్ ప్లీజ్ మీరు వాహనాలు నడపకండి. ఒకవేళ ఫిట్స్ లాంటివి ఉంటే డ్రైవింగ్ చేయడానికి బహుశా కరెక్ట్ కాదేమో. ఫిట్స్ లాంటివి ఉంటే అవి ఏ సమయంలో వస్తాయో మనం చెప్పలేం. కాబట్టి డ్రైవర్స్కి మాత్రమే, తాముకు ఎలాంటి అనారోగ్యం ఉందో ఆ వాహనాన్ని నడిపే వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. ఫిట్స్ లాంటివి ఉంటే దయచేసి మీరు వాహనాలను నడపడం మీ కుటుంబానికి, ఆ వాహనంలో ఉన్న వాళ్ళకి, రోడ్డు మీద ఉన్న ఇతరులకు కూడా ప్రమాదకరమే. ఒకవేళ ఆర్టీసీ, ఇది కూడా బెంగళూరులో కేఎస్ఆర్టీసీ ఒక్కసారిగా అధికారులు కూడా ఆ అసిస్టెంట్ని అప్రిషియేట్ చేశారు. నిజంగా అతను చూపించినటువంటి సమయస్ఫూర్తికి అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. కానీ అందరికీ చెప్తున్నది ఇది, కేవలం ఆర్టీసీలు అని మాత్రమే కాదు, ఫిట్స్ లాంటివి ఉంటే, కొన్ని అనారోగ్యాలు ఉంటే డ్రైవింగ్ చేయడం మీకు శ్రేయస్కరం కాదు. రోడ్డు మీద వెళ్తున్న చాలామందికి మీ కారణంగా అపాయం చేకూరే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్స్కి ఫిట్స్ లాంటివి ఉంటే తమని డ్రైవర్గా కాకుండా వేరే దాంట్లో అకామిడేట్ చేయమని మీరు అర్జీ పెట్టుకోవచ్చు. ఉద్యోగం పోతుందేమోనని చాలామందికి భయం ఉంటుంది. కానీ ఉద్యోగం గురించి కాదు, ఏదైనా ఇలాంటివి జరిగితే మీ ప్రాణాలు, ఇతరుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఇలాంటి అనారోగ్యాలు ఉంటే దయచేసి బస్సులు నడపకండి, వాహనాలు నడపకండి. ఒకవేళ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న డ్రైవర్స్ అయితే వేరే డిపార్ట్మెంట్లో అకామిడేట్ చేయమని మీరు అర్జీ పెట్టుకోండి. ఈ ఘటన చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.